ఈ రోజు టాపిక్ వచ్చేసి హీల్ పెయిన్ అంటే మన మడిమ వెనకల సైడ్ టెండో అకిలీస్ అనే కండ అటాచ్ అయ్యే ఏరియాలో పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్, కరీంనగర్. సో ఈ టెండో అకిలీస్ ఏంటంటే మనకి రెండు రకాల మజిల్స్ కలిసి ఫామ్ అయ్యే ఒక మన శరీరంలో బాగా పెద్దదైన టెండన్ అన్నట్టు. సో ఇదేంటంటే గ్యాస్ట్రోనమియస్ సోలియస్ అనే రెండు మజిల్స్ కలిసి కింద ఈ టెండో అకిలీస్ ఫామ్ అయ్యి కింద ఈ హీల్ బోన్ క్యాల్కేనియం బోన్కి పైన పార్ట్లో అటాచ్ అయ్యి ఉంటుంది అన్నట్టు. సో ఈ పార్ట్లో మనకి కామన్గా ఎప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది అవ్వడం అవుతుంది, కొన్నిసార్లు రప్చర్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఎవరిలో ఇది కామన్గా వస్తుంటుంది అంటే ఈ రకమైన ప్రాబ్లము మనకి బాగా ఫుట్ అప్ డౌన్ మూమెంట్స్ చేసేవాళ్ళు, బాగా ఈ వెనకల బాగా ఒత్తిడి పడేవాళ్ళు, అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ, అథ్లెట్స్ కానీ, ఈ టెన్నిస్ ప్లేయర్స్ వీళ్ళు బాగా ఈ మూమెంట్స్ అనేది బాగా హై ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళలో, దాంతోపాటు డయాబెటిక్ వాళ్ళలో, తర్వాత ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో, తర్వాత ఆంకలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం, వెన్నుపూసల్లో ప్రాబ్లం బాగా స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళలో, ఎంథిజియోపతీస్ అంటే టెండాన్ అటాచ్మెంట్ అయ్యే దగ్గర కింద ఆ పార్ట్లో చిన్న మజిల్ ఇన్ఫ్లమేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో అలాగే షుగర్ ఉన్న వాళ్ళలో కొన్నిసార్లు క్లోరోక్వినోలోన్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, సిప్రోఫ్లాక్సిసిన్, లియోఫ్లాక్సిసిన్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో కూడా కామన్గా వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా డయాగ్నోజ్ చేస్తామంటే కామన్గా అయితే క్లినికల్గా పేషెంట్ రాగానే ఈ కొద్దిగా అక్కడ వాపు ఉండడము, స్వెల్లింగ్, రెడ్నెస్, అలాగే చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వడం ఇలాంటివి ఉండడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇలా ఇన్ఫ్లమేషన్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆ కండ అటాచ్ అయ్యే పార్ట్స్లో మనకి రప్చర్ లాగా అయితే మనం క్లినికల్గా ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, థామ్సన్ టెస్ట్ అంటాము. పేషెంట్ బోర్లా పడుకోబెట్టి పాదము బయట అంటే బెడ్ ఎండ్కు పెట్టేసి మన కాఫ్ మజిల్ని స్క్వీజ్ చేయడం వల్ల ఈ ఫుట్ మూమెంట్స్ అనేది అప్ డౌన్ అనేది అవ్వాలి. ఒకవేళ మూమెంట్ ఫుట్ ప్లాంటర్ ఫ్లెక్షన్ కాకుంటే ఈ రప్చర్ అనేది ఉన్నట్టు డయాగ్నోజ్ చేస్తాం. అలాగే ఇది మనకు మామూలుగా రెండు రకాలు ఉంటుందండి. ఈ ఇన్సర్షన్ దగ్గర వస్తే దాన్ని మనము ఇన్సర్షనల్ టైప్ ఆఫ్ టెండినోపతి అంటాం. రెండోది మిడ్ పోర్షన్, ఇది ఇన్సర్షన్ నుంచి ఒక 2 to 6 సెంటీమీటర్స్ మధ్యలో వస్తే అది మనం ఇన్సర్షనల్ టైప్ ఆఫ్ టెండినోపతి అంటాం. అలాగే దీన్ని మనం మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్రే కానీ, తర్వాత అల్ట్రాసౌండ్లో ఏమైనా రప్చర్ ఏమైనా తెలుస్తాయి. బాగా రెసిస్టెన్స్ ఉన్న కండిషన్లో ఎంఆర్ఐ కూడా చేయాల్సి రావచ్చు. అలాగే దీన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం మన డయాగ్నోస్ అయిన తర్వాత అంటే ఫస్ట్ మనం లైక్ రెస్ట్ చేయడం, ఇలాంటి కండిషన్స్ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నామో వాటిని ట్రీట్ చేయడము, తర్వాత యాక్టివిటీ మాడిఫికేషన్ చేసుకోవడము, తర్వాత ఎక్కువైతే ఇన్ఫ్లమేషన్ రిలీవ్ చేయడానికి ఐస్ ప్యాక్స్ అప్లై చేయడము, ఫిజియోథెరపీ చేయడము, అనాలిసిక్స్, పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ కొన్ని రోజులు పెట్టడము. ఓకే, అలా మామూలుగా అయితే ఇలాంటి కండిషన్లో మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడము చేయము అన్నట్టు ఈ కండిషన్లో, ఎందుకంటే అవి మనకి ఈ టెండాన్ని రప్చర్ డిటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టిరాయిడ్స్ అవాయిడ్ చేయాలి ఈ కండిషన్లో. సో వేరే ఇంజెక్షన్ ఫామ్ ఏమి ఇవ్వచ్చు అంటే మన ఓన్ శరీరం నుంచి బ్లడ్ విత్డ్రా చేసి పిఆర్పి ప్రిపేర్ చేసి పిఆర్పిలో మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఏదైతే ఇన్ఫ్లమేషన్ అనేది రిలీవ్ అవ్వచ్చు. సో పిఆర్పి ఇంజెక్షన్ లాంటి ఒక అటెంప్ట్స్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు ఏమైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీయడానికి చిన్న ప్రొసీజర్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చేస్తాము. థ్యాంక్ యూ.